వెల్కమ్ బ్యాక్. నిర్మల్ జిల్లా కుంటల మండలంలోని రోడ్లు అధ్వానంగా ఉండి ప్రతిరోజు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. రాజాపూర్ తండా నుండి సూర్యపూర్ వరకు వ్యత్యాసాన్ని తగ్గించేందుకు రోడ్డు వేయగా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే గ్రామస్తుల సంతోషం ఎన్ని రోజులు నిలవలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నాసిరకమైన కంకర, ఇసుక, సిమెంట్ వాడడంతో 2 సంవత్సరాల వ్యవధిలోనే వంతెన కుంగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజాపూర్ శివారంలోని మెయిన్ రోడ్ అయినటువంటి సూర్యాపూర్కు వెళ్లే దారిలో ఒక బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. గత ప్రభుత్వం నిర్మించినప్పుడు బాగానే ఉంది, కానీ ఇప్పుడు దాని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన లేకపోతే వరద వలన అది కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, శిథిలావస్థకు చేరుకుంది. సూర్యాపూర్ దేవస్థానానికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి తిరిగి రాజాపూర్ నుంచి ఓలాబై అటు సూర్యాపూర్ వెళ్ళాలంటే దానికి 10 కిలోమీటర్లు అవుతుంది. ఇక్కడికి వెళ్ళి రాజాపూర్కి సంబంధించిన రైతులు కానీ అలాగే సూర్యాపూర్ వాళ్ళు ఇక్కడ చేన్లకు రైతులు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. గత ప్రభుత్వం చేయడం వల్లనే వాళ్ళు ఇప్పుడు తొందరగా వెహికల్ల మీద ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంది. లేకపోతే అది కూలిపోయిన పిమ్మట ఇక్కడ రావడానికి చాలా ఇబ్బంది. అంటే వాళ్ళు బండిని పక్కకు పెట్టేసి నడుచుకుంటూ రావాలంటే చీకట్లో రావాలా. ఇవాళ రేపు ఎట్లుందంటే బండ్లు లేనిది వ్యవసాయం ఎవరు చేయడం లేదు. కాబట్టి ఇక్కడికి రావాలంటే నడుచుకుంటూ రావాలంటే వాళ్ళకు 10 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడైనా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అలాగే ఎమ్మెల్యే గారు కానీ పట్టించుకొని దీన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది, మీకు కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి కనుక దీని మీద మీరు స్పందించగలని కోరుతున్నాం. ఈ రోడ్డు సూర్యాపూర్ నుంచి రాజాపూర్ 90 లక్షలతో శాంక్షన్ అయింది. దీనికి సరి అయినటువంటి మరమ్మతులు జరగలేదు. కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేసిండ్రు. మరి ఈ రోడ్డు మాకు మా సూర్యాపూర్ విలేజ్ లో రాయరాజేశ్వర మందిరం ఉన్నది. ఆ మందిరంకు భక్తులు చాలా దూరం నుంచి వస్తారు. మా సూర్యాపూర్ రావాలనుకుంటే ఓలా నుంచి రావాలంటే 3 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది. ఇట్లా మాకు మండల కేంద్రానికి పోవాలంటే 3 కిలోమీటర్లు తగ్గుతుంది. రైతులకు కూడా ఇక్కడ మా సూర్యాపూర్ గ్రామస్తులకు రాజాపూర్ శివార్లో దాదాపు 200 ఎకరాల భూమి ఉంటుంది. వాళ్ళకు పోవడానికి చాలా రావడానికి తో ఇబ్బంది అయిపోయింది. బ్రిడ్జ్ నాసిరకం వల్ల బ్రిడ్జ్ కూలిపోయింది. ఫస్ట్ పెద్ద బ్రిడ్జ్ కూడా చెడిపోయింది. రోడ్డు 4 చోట్ల సర్వనాశనం అయిపోయింది. మరి దీనికి అధికారులకు మేము కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. చెప్పినా మా రైతుల మాట పట్టించుకోలేదు. మరి అధికారులకు కూడా చెప్పినాం, ఏఈ గారికి కానీ డిఈ గారికి కానీ ఈ గారికి కానీ చెప్తే ఎవరు దీనికి పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఈ రోడ్డు పరిస్థితి ఈ రకంగా దుస్థితి మారిపోయింది. ఇట్లా మారిపోయి దాదాపు 1.5 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతున్నది. ఇక దీని మీద ఎవరన్నా స్పందించి మాకు దీనికి మరమ్మతులు చేపట్టి మరి అధికారులు కానీ ప్రభుత్వం కానీ చేస్తే బాగుంటుంది.